హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కివీ యూకే స్టోరీస్. ఇవాళ వీడియో ఏంటంటే యూకేలో సమ్మర్ సీజన్ అనమాట. సో సమ్మర్ సీజన్లో యూకేని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే యూకే మొత్తం కూడాను ఎక్కువగా గ్రీనరీతోనే నిండిపోయి ఉంటుంది. ఒక సిటీ సెంటరు, టౌన్స్ వాటికి దగ్గరలో మాత్రం ఆ బిల్డింగ్స్, హౌసెస్ ఇవన్నీ ఉన్నా కానీ కొంచెం ఆ సిటీ దాటి బయటకు వస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యూకే. అది యూకే టోటల్ అలానే ఉంటుంది మొత్తం. మేము కూడా ఇక్కడ రోడ్ చూసారా ఎలా ఉందో. ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే ఈ విలేజ్ వెళ్తుంటే ఈ రోడ్లన్నీ కూడా చిన్న చిన్న కెనాల్స్ ఉండటం, లేకపోతే ఇదంతా హిల్స్ మీద ఉంటుంది అనమాట యూకే టోటల్గా. సో అందుకని రోడ్స్ అన్నీ కూడా అప్స్ అండ్ డౌన్స్గా ఉంటుంది. ఈవెన్ మనం వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు కూడా, మనం ఎంత స్పీడ్ వరకు వెళ్తే మనం అక్కడ కంట్రోల్ చేసుకోగలం లేదనేది కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. ఆ స్పీడ్ లిమిట్స్ అనేవి ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్క రోడ్లో కూడా మనకి కెమెరాస్ అనేవి పెడతారు, స్పీడ్ లిమిట్స్ సైన్స్ ఉంటాయి.
లేదంటే మనకి వార్నింగ్స్ పెడుతుంటారు. ఎక్కడైనా కొలిషన్ అయ్యే వార్నింగ్స్ పెడుతుంటారు. డేంజర్ వార్నింగ్స్ పెడతారు. సో, అవన్నీ కూడా ఫాలో చేస్తూనే ఉండాలి మనం. ఎక్కడ చెప్పినా గానీ మనకి చాలా పెద్ద ఫైన్స్ అనేవి పడుతుంటాయి. ఇక్కడ ఈ రోడ్లో వెళ్తుంటే నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను యాక్చువల్గా. ఎందుకంటే ఇదేంటి ఇక్కడ ఏదో కాలేజ్ అన్నారు, ఇది చూస్తేనేమో ఏదో ఫారెస్ట్లోకి తీసుకెళ్తుంది, ఇక్కడేం కాలేజ్ ఉందనుకున్నా నేనైతే. ఇలా ముందుకెళ్ళే కొద్దీ నాకు సరే ఇక్కడ ఏదైనా ఉందేమోలే అందుకని ఇలా ఇచ్చారని చూశాను, కానీ ఇలా రైట్ తిరిగేసరికి మాత్రం అలా పైకి చూస్తే ఇది ఒక పెద్ద ప్యాలెస్ లాగా అనిపించింది అనమాట కాలేజ్. చాలా బాగుంది ఇది లొకేషన్ కానీ ఆ కాలేజ్ కానీ. అది నేను చూసి ఏదో ప్యాలెస్ అనుకున్నాను, బట్ అది దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఒక కాలేజ్ అని. కానీ ఇక్కడ మాత్రం మన ఇండియాలో మరి హైదరాబాద్లో స్కూల్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనుకోండి, లేదంటే విజయవాడలో సిద్ధార్థ కాలేజ్ స్కూల్ అని చెప్పానని ఒకటి ఉంటుంది మొగల్రాజ్పురంలో. ఆ స్కూల్స్లో మన ఈ పాలిటిక్స్ వాళ్ళు కానీ, లేదంటే ఏదన్నా ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఈ టైప్ వాళ్ళు పిల్లలు చదువుతారని అనుకునేవాళ్ళు. నాకు కూడా తెలియదు యాక్చువల్ హానెస్ట్లీ. అలాంటి స్కూల్ అనమాట ఇది. ఇక్కడ కూడా ఆ క్యాడర్ వాళ్ళు పిల్లలు వాళ్ళు ఇక్కడ చదువుతారని చెప్పానని నేను విన్నాను తర్వాత. స్కూల్ ఫీజు కూడా ఒక 5th క్లాస్ లేదంటే 5th స్టాండర్డ్ 4th స్టాండర్డ్ వాళ్ళకే 40 lakhs పర్ యానం అనమాట ఇక్కడ ఫీజు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకొకటి ఒక హోటల్ లేదంటే ఒక పబ్ లాగా ఉందని చెప్పానని మాకు చెప్తే అక్కడ ఒక ఈవెంట్ జరుగుతుందని చెప్పారు అక్కడ కాలేజ్ దగ్గర ఒకరు. సరే అది చూద్దామని చెప్పానని అక్కడ ఈవెంట్ దగ్గరికి వెళ్ళాము. బట్ అక్కడ చూస్తేనేమో అదేదో ప్రైవేట్ ఈవెంట్ లాగా ఉంది. సో వెళ్ళటం బాగోదని ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత యూటర్న్ చేసుకుని వెనక్కి వచ్చేసాము. ఇంకొక లొకేషన్కి వెళ్ళాం అనమాట. అది వచ్చేసి పెండెల్ హిల్. అది కూడా ఈ క్లితురు తర్వాతే. అది కూడా నెల్సన్ అంటారు దాన్ని. ఇవన్నీ కూడా ఏంటంటే మోటోవేకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి అన్నమాట. అంటే నేషనల్ హైవేకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి ఇవి. అటు వెళ్తాం కంటే కూడా ఇలా ఈ విలేజ్లోంచి వెళ్తాం చాలా ఈజీ అండ్ బాగుంటుంది కూడా. ఇప్పుడు హైవే అంటే ఇక అందరికీ తెలిసిందే కదా, అవే రోడ్లు ఉంటాయి. ఇదనమాట. ఇది పెండెల్ హిల్. ఇది వచ్చేసి ఏంటంటే నెల్సన్ అండ్ క్లితిరోకి మధ్యలో ఉంటుంది. ఇది పీక్స్ అనమాట ఈ హిల్కి. ఇది చాలా ఎత్తులో ఉంది. ఇది చూస్తే పైన కూర్చుంటే యూకే మొత్తం మన కింద ఉన్నట్టుగా ఫీల్ వస్తుంది అనమాట. అంత హైట్లో ఉంది ఇది. ఈవెన్ కార్ వెళ్తుంటే కూడా చాలా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది పైకి. అండ్ రైట్ సైడ్ చూసారా ఎలా ఆ వాల్ బిల్డ్ చేశారు, ఎందుకంటే ఆ కిందకి చూడడానికి ఒక పెద్ద లోయలాగా ఉంటుంది అనమాట. ఇది వెరీ పీక్స్. ఇది ఇప్పుడు ఉన్న లొకేషను. ఈ కింద కార్ పార్క్ అనమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ కార్ పార్క్ ఉంటుంది. ఒక 3-4 కార్స్ అలా పెట్టుకోవడానికి, లేదంటే ఇంకా కిందకి వెళ్ళి పెట్టుకుని పైకి రావాలి. ఇక్కడ ఏంటంటే సమ్మర్ టైంలో ఇలా ఈ హిల్స్ లేదంటే ఈ గార్డెన్ టైపు ఉన్న లొకేషన్స్కి బాగా విజిట్ చేస్తారు. అండ్ బీచెస్ కూడా ఎక్కువగా విజిట్ చేస్తారు, ఎందుకంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వడానికి. ఎందుకంటే ఇక్కడ యూకేలో ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ మంత్స్ వరకు మాత్రమే సన్ ఎక్కువగా ఉంటుంది. ఇక మిగిలిన డేస్ అన్నీ కూడా 7కి 8కి వెలుగు రావటం, అంటే డే టైమ్ స్టార్ట్ అవ్వటం, అండ్ 3:30 4 వరకు
ఎండ్ అయిపోవటం. ఇక డే అంటే ఇంకా అంతే. ఇంకా మిగతా అంతా కూడా ఈ కంట్రీ చీకట్లోనే ఉంటదనమాట. అండ్ మోరోవరు ఎక్కువగా వర్షాలు, మంచు లేదంటే ఆ కోల్డ్ ఫ్రీజింగ్ అనేది బాగుంటది. అసలు ఇక్కడ యూకేలో చూస్తే ఒక సమ్మర్ సీజన్‌లోనే కలర్‌ఫుల్‌గా డ్రెస్సులుంటాయి. అంటే అది జెంట్స్ అయినా గానీ ఆహ్, ఆహ్, గర్ల్స్ అయినా గానీ ఎవరైనా గానీ ఆహ్, ఆ కలర్ డ్రెసెస్ అది రెడ్, గ్రీన్, బ్లూ ఇలా కలర్ డ్రెసెసు, ఆ కలర్ జాకెట్సు అది ఈ సమ్మర్ సీజన్‌లోనే ఉంటది. ఇక మిగతా ఏ సీజన్ చూసినా గానీ అది ఎవరైనా గానీ ఎయిదర్ బాయ్, గర్ల్ ఎవరైనా గానీ వాళ్ళు ఆ బ్లాక్ అండ్ బ్లాక్ అనేది స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతూ ఉంటారు. మరది వాళ్ళకది వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి అట్లా వచ్చిందో, లేకపోతే వీళ్ళు అలా చేశారో గానీ, అసలు ఎవరిని చూడండి బ్లాక్, బ్లాక్, బ్లాక్ అంతే. అది పైన జాకెట్ బ్లాకే, లోపల టీ షర్టు, ప్యాంటు, షూసు అన్నీ బ్లాకే ఉంటాయి. ఎక్కువ శాతం బ్లాకే ఉంటాయి. ఇన్ కేస్ మన ఇప్పుడు రన్నర్ షూస్ ఉంటాయి కదా! స్పోర్ట్స్ షూ అంటాము. వాటిలో ఏమన్నా కలర్స్ ఉంటాయి గానీ, లేదంటే వీళ్ళు ఆ బ్లాక్‌లోనే ఉంటారు ఎక్కువగా. అది స్ట్రిక్ట్‌గా ఉంటది ఎక్కడ చూసినా గానీ మనం. ఈవెన్ అది మనకి నైట్ టైమ్ భయం గూడా ఏస్తది అలా ఉంటే. ఇది పైకొచ్చాము. ఇంకా కిందకెళ్ళిపోయి కింద ఒక పబ్ ఉందనమాట. ఈ హిల్ పైన టాప్‌లో. అక్కడ కార్ పార్క్ చేసుకొని కొంతసేపు ఆగుదాము. ఒకసారి వ్యూని ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఆగామనమాట. సో, అందుకని కిందకెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ ఇప్పుడు పైన కనిపిస్తుంది కదా మీకు పబ్బు. అందులో కార్ పార్క్ చేసాము. అక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత చూసిందేంటంటే, ఇక్కడ పారాగ్లైడింగ్ ఉందని గూడా చూసాము. ఆ పైనకెళ్తే ఇంకా పైనుందనమాట. వేరే అక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ తిరిగితే అక్కడ పారాగ్లైడింగ్ ఉంది. అక్కడికెళ్ళొచ్చు అని చెప్పనన్నారు. బట్ వాళ్ళు ఇప్పుడు టైం అయిపోయింది. సన్‌సెట్ అవుతుంది కదా! ఇప్పుడు ఉండరింకా. ఈవినింగ్ 3:00 ఆ టైంకి ఉంటారని చెప్పనన్నారు. అక్కడ స్టార్టింగ్‌లో కారుంది గదా! వైట్ కలర్ కారు. ఆ కార్‌లో చూస్తే పెద్ద బోన్ ఉందనమాట అందులో. అందులో కుక్కలు చూసి చాలా భయమేసింది. దాదాపు 4, 5 డాగ్స్ ఉన్నాయి అందులో. అవి గూడా చాలా పెద్దవి. ఆ బ్రాండ్ ఏంటో నాకు తెలీదు గానీ, ఐ మీన్ ఆ బ్రీడ్ ఏంటో నాకు తెలీదు గానీ, బట్ అవి చాలా పెద్దగున్నాయి కుక్కలు. అవి చూసి గూడా ఇక్కడ కార్ ఆపాలంటే కొంత భయమేసింది. కానీ మళ్ళా ఇక ఆపాము. మాతో ఉన్న వాళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళు గూడా ఆపుదాము ఏం కాదంటే ఇక ధైర్యం చేసి ఆపాము. కారు గూడా క్రాస్‌లో పెట్టాల్సొచ్చింది ఇక్కడ. ఎందుకంటే అంత స్లోప్ ఉందనమాట. స్ట్రెయిట్‌గా పెడితే గూడా ఇబ్బందేమో అని ఇక క్రాస్‌లో పెట్టాము. వ్యూ చూసారా ఎలా ఎంత బావుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేయకోకుండా చూసేవాళ్ళు చాలామందున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇస్తే మేము మరిన్ని యూకే వీడియోస్ చేయడానికి, యూకేని ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయడానికి మాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. థ్యాంక్ యూ.